చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి చికెన్ తెద్దామని వెళ్తే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏమైందిరా? ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కుర్రాళ్ళు. ఇంటికాడ బీటికి ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి మా వాళ్ళందరూ చికెన్ చేద్దామని చెప్పినారు. సరే పదండ్రా, ఇప్పటికే లేట్ అయిందని చెప్తే కొందరేమో నిద్రపోతాండ్రు, కొందరేమో లూడో ఆడుతాండ్రు. మేమందరం ఎలాగోలాగా దిగేసాము. వీడు చూస్తే ఈజీగా ఎక్కేసినాడు కానీ దిగలేకపోతున్నాడు. 10 నిమిషాలు అటు ఇటు తిరిగి లాస్ట్కి అయితే దిగేసినాడు. సాధించాడ్రా అన్న. ఇంకా మనకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని బోర్ దగ్గర అయితే మోటార్ ఆన్ చేసి కడిగేసినాం మొత్తము. చికెన్ షాప్కి వెళ్ళి 3 కేజీలు చికెన్ అయితే తెచ్చేసినాము. కేజీ 300 అంట. మీ సైడ్ ఎంతో కామెంట్ చేయండి. ఒకవైపు చికెన్ కడుగుతుంటే ఇంకోవైపు అయితే మా వాళ్ళు అన్ని కూరగాయలు కట్ చేసేసారు. ఇంతకీ ఏమైందో చెప్పలేదు కదా. దారిలో వస్తుంటే చికెన్ తీసుకుని మా వాడైతే బండి కింద పడేసినాడు. అందుకే దెబ్బలు తగిలినాయి. ఇవన్నీ స్వీట్ మెమరీస్లే అనుకొని పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసినాము. ఇంతకీ గిన్నె పెట్టిన తర్వాత ఏం చేసినామో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.